పార్లమెంటు వద్ద బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాజ్యసభలో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్, ప్రియాంక సహా అగ్రనేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు పోటీగా నిరసనకు దిగారు. పార్లమెంటు బయట కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడిపోయారు. ఆయన కంటి వద్ద గాయమై స్వల్పంగా రక్తం వచ్చింది. వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనను తోసివేసినట్టు ఆరోపించారు. రాహుల్ కారణంగానే తాను గాయపడినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన రాహుల్ తాను పార్లమెంటు లోపలికి వెళ్లే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారని, తనను లాగే ప్రయత్నం చేశారని చెప్పారు. తోపులాట చోటు చేసుకుందని వివరించారు. పార్లమెంటు లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. అటు అధికార పక్షం ఎంపీలు కూడా విపక్ష ఎంపీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. అధికార విపక్షాల మధ్య తోపులాటలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, ఆయన వచ్చి తనపై పడటంతో తాను కింద పడ్డారని చెప్పారు. తాము పార్లమెంటు లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు రాహుల్ గాంధీ. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారని ఆరోపించారు. पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। बस ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी। రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని ఆరోపిస్తూ విపక్షాలు పార్లమెంటులో ఆందోళనకు దిగారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ లోక్సభ, రాజ్యసభల్లో నిరసనకు దిగారు. అధికార విపక్షాల వాగ్వాదంతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. माननीय सभापति जी, शर्म करो भाई, शर्म करो, डूब मरो भाई, डूब मरो। सर आज आप लोग प्रोटेस्ट कर रहे हैं टू बी प्लंज्ड इन एनार्की। ऑनरेबल मेंबर्स, वी कैन नॉट। రైట్, ప్రస్తుతం పార్లమెంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పార్లమెంటు భవన సముదాయంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతిపక్షాలు, అధికార పక్షం చెందినటువంటి ఎంపీలంతా నిరసనలతో హోరెత్తిపోయింది. ప్రధానంగా
అంబేద్కర్ పై మంగళవారం సాయంత్రం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ కూడా అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంటు ప్రధాన ప్రవేశ ద్వారం మకర ద్వారం వరకు కూడా ర్యాలీగా వచ్చి వారి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్లమెంటు ప్రహరీ గోడపై ఎక్కువ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సందర్భంలో అధికార పక్షానికి చెందినటువంటి ఎన్డీఏ కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిరసన తిప్పికొట్టేందుకు గాను అంబేద్కర్ చిత్రపటాలను నిన్న మొన్న ప్రదర్శిస్తూ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చేసినటువంటి నిరసనకు చెందినటువంటి చిత్రపటాలను అంబేద్కర్ ఫోటోలను మార్ఫింగ్ చేసేసి అమెరికా చెందినటువంటి బిలియనీరు సొరోస్ ఫోటోలతో దాన్ని మార్ఫింగ్ చేసేసి ట్విట్టర్స్లోనూ పెట్టడం జరిగింది. అదేవిధంగా వారు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రకంగా ఇద్దరు అధికార అదేవిధంగా ప్రతిపక్ష కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా హోరాహోరీగా నిరసన క్రమంలో భాగంగా ఒడిశా చెందినటువంటి చంద్రప్రతాప్ సారంగి కూడా అక్కడ గాయపడ్డారు. ఆయన ఆ తోపులాట్లో కింద పడిపోవడానికి దెబ్బతగిలింది. వెనువెంటనే ఆయన హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసే వాదన అంబేద్కర్ పై ఏమాత్రం కూడా గౌరవం లేకుండా కేంద్ర హోంమంత్రి రాజ్యసభలో పెద్దల సభలో చాలా అగౌరవంగా మాట్లాడారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా క్షమాపణలు చెప్పాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం తగదు. హోంమంత్రిగా ఉండి ఈ రకంగా వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఆయన హోంమంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ను అగౌరవపరుస్తూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అన్ని పార్టీలతో ప్రతిపక్షాలతో సమన్వయం పరుచుకుంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కూడా చేయాలి. దీని కార్యాచరణ ఏ రకంగా ఉండాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది. ఆ తర్వాత నిరసనల క్రమం కొనసాగింది. ప్రధానంగా ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో పెద్ద ఎత్తున నినాదాలు ప్రతినిధానాలు చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితుల్లో ఉభయ సభలు కూడా వాయిదా పడడం జరిగింది. ఈరోజు రేపటితో ఈ శీతాకాల సమావేశాలు ముగియపోతున్నాయి. ఒకరోజు ముందుగా ఈ రకంగా పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని రీతిలో అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా కూడా భవిష్యత్తులో కూడా చేసేందుకు అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి. అన్ని శ్రేణులు కూడా సమాయత్తపరిచి ఒక బృహత్తర కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకోవాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికార పక్షం కూడా ఏమాత్రం కూడా దాన్ని తగ్గకుండా సొరోసు అమెరికా బిలియనీరు సొరోస్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయి. అదేవిధంగా దీనివల్ల కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, దేశాన్ని అదేవిధంగా అభద్రతా భావానికి లోన్ చేసే విధంగా డీస్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా అధికార పార్టీకి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా తమ నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ రకంగా ఇటు అధికార కూటమి ప్రతిపక్ష కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా హోరాహోరీగా ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలో తమ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.